కోరికలు అన్యాయమైన కోరికలు ఉంటాయి, న్యాయమైన కోరికలు ఉంటాయి. పెళ్లి వయసు దాటిపోతుంది ప్రభా, నాకు భార్యని ప్రభా అని కోరుకోవటం వేరు. వాడి పెళ్ళాన్ని నాకు ఈ ప్రభా అని కోరుకోవటం అన్యాయమైన కోరిక. నా పిల్లలు బాగుపడాలి ప్రభా అని కోరుకుంటే న్యాయమైన కోరికే. ప్రభా నా పిల్లల కంటే వాళ్ళ పిల్లలు ఇంకా తెలియకున్నారు, వాళ్ళని నాశనం చేయ ప్రభా అని మనసులో కోరుకున్నాం అనుకోండి, మరొకరి పిల్లలు మరొకరి సంతానం మన పిల్లల కంటే తెలివిగా, బలంగా, చురుగ్గా లైఫ్లో ఇంకా సాలిడ్గా సెటిల్ అవ్వడం చూసి మనం అసూయపడ్డాం అనుకోండి, కుళ్ళుకున్నాం అనుకోండి, ఈ కుళ్ళు కోరిక, ఈ అసూయతో కూడిన కోరిక దేవుడు చూసి మనల్ని తంతాడు, పట్టుకొని మనల్ని శిక్షిస్తాడు. ఆ కోరికలు తీరవు. డబ్బులు లేవు ప్రభా, దొంగతనం చేద్దాం అనుకుంటున్నాను ప్రభా అని చెప్పి దోపిడీకి కానీ ఏటీఎం దోపిడీకి ప్లాన్ చేస్తే అది కూడా కోరిక, కానీ దిక్కుమాల కోరిక, పిచ్చి కోరిక. దేవుడు ఆ కోరికలు తీర్చడు, అది ప్రార్థనగా దేవుడు పరిగణించడు. అలాంటి పిచ్చి కోరికల గురించి నువ్వు ప్రార్థించినా దేవుడు వినడు. దశం భాగం డబ్బులు దేవునికి ఇవ్వకుండా వాటిని సొంత పనులకు వాడేసుకుంటూ దాచేసుకుని ప్రభా నన్ను దీవించు, ఏ ఉద్దేశంతో ఏ పరిస్థితిలో నీ డబ్బు దోచుకున్నానో, ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎంత పేదరికం ఉందో నీకు తెలుసు కదా, అందుకనే దేవుని సొమ్ము కూడా నేను తినేస్తున్నాను ప్రభా అని అంటే దేవుడు అంటాడు, నీ అప్పులు తీరాలంటే, నీ పేదరికం పోవాలంటే నువ్వు దేవుని నమ్మాలి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి ఖచ్చితంగా. అప్పుడే నీ ధనం దీవించబడుతుంది, అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు.